శివ తాండవ స్తోత్రం అర్థం 1 జటాట వీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమని నాద వడ్డమర్వయం చకారచండ తాండవం తనోతు నః శివః శివం. అర్థం జటాజూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకించబడుతున్న మెడలోని సర్పహారము మాలగా వ్రేలాడుచుండగా చేతిలోని డమరుకము డమడమడమడమ అని మ్రోగుచుండగా శివుడు ప్రచండ తాండవమును సాగించెను. ఆ తాండవ నర్తకుడు అయిన శివుడు మాకు సకల శుభములను ప్రసాదించుగాక. 2 జటాకటాహ సంభ్రమ భ్రమనిలింప నిర్జరి విలోలవిచివల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగ జ్వలలలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిన్హ ప్రతిక్షణం మమ. అర్థం శివుని జడలు నీటిని ఒడిసిపట్టే లోతైన బావిల ఉండగా అందులో సురగంగ వేగంగా సుడులు తిరుగుచున్నది. దానిలో ప్రకాశించే తరంగాలతో ఆయన శిరము మిరిమిట్లుగొలుపుతుంది. అలాంటి మహాదేవుని యందునుదుటి భాగమున ధగధగ మెరుస్తున్న అగ్నిని శిరస్సుపై బాలచంద్రుని ధరించియున్న శివుని పట్ల నాకు గొప్ప శ్రద్ధ కలదు. 3 ధరాధరేంద్రనందిని విలాసబంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. అర్థం ఎవరి మదిలోనైతే తేజోవంతమైన విశ్వంలోని జీవులు వర్ధిల్లుతాయో, ఎవరు పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవికి తోడై ఉంటాడో, ఎవరు తన కరుణా కటాక్షములచే ఎంతటి ప్రమాదాన్ని అయినా అడ్డుకోగలడో, ఎవరు అంతటా విరాజిల్లుతున్నాడో, ఎవరు ముల్లోకములను వస్త్రాలుగా కప్పుకుని ఉన్నాడో అట్టి పరమశివుని యందు నా మనస్సు రమించుగా. 4 జటాభుజంగ పింగళ స్ఫురత్ఫన మణిప్రభా కదంబ కుంకుమ ద్రవప్రలిప్తదిగ్వధుముఖే మదాంధ సింధురస్ఫురత్వగుత్తరిణ్యమెదురే మనో వినోదమద్భుతం బిభర్తూ భూతభర్తరే. అర్థం సర్వదిక్కులను పాలించే దేవతల చెక్కిళ్లపై ఎర్రని కాంతులను విరజిమ్మే విధంగా ప్రకాశించే మణిని పడగలపై ఉంచుకున్న సర్పమును చుట్టుకుని మదపుటేనుగు చర్మంతో చేయబడిన అందమైన ఉత్తరీయమును భుజముపై ధరించి సర్వప్రాణులకు సమన్యాయం చేసే భూతనాథ పరమశివునియందు నా మానస్సు మహానందభరితమై వర్ధిల్లక. 5 సహస్రలోచన ప్రభృత్యశేషలేఖ శేఖర ప్రసునధూళిధోరణి విధూసరాంఖ్రి పీఠభుః భుజంగరాజమాలయ నిబద్ధ జాటజూటకః శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః. అర్థం చంద్రుని తలపై కిరీటంగా కలవాడు, ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి ముడివేసినవాడు, ఇంద్రాదిదేవతల సిగదండలలోని పువ్వుల పుప్పొడితో ధూళి దూసరమయున్న నల్లని పాదపీకముగలవాడు అయిన పరమేశ్వరుడు మాకు తరుగని సిరులను కరుణించుగాక. 6 లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామ యుఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః. అర్థం ఏది ఇంద్రాది దేవతలచే మ్రొక్కబడుతుందో, ఏది చంద్రరేఖతో శోభాయమానంగా వెలుగుతోందో అటువంటి నుదుటిని కలిగి దానియందు ప్రజ్వరిల్లే అగ్గరవ్వల సెగలతో ఎవరు మన్మథుని హరించాడో అటువంటి పరమశివుని యొక్క చిక్కులుపడ్డ జటల నుండి సర్వసంపద సిద్ధులు మాకు అనుగ్రహింపబడదుగాక. 7 కరాల ఫాలపట్టిక ధగద్ధగద్ధగజ్వల ధనంజయాధరి కృత ప్రచండ పంచసాయికే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. అర్థం విశాల నుదుటి భాగమున ధగధగ మనే మహా అగ్నిజ్వాలలతో ప్రచండుడై మన్మధుని ఆహుతియునర్చి పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి యొక్క కుచాగ్రములపై మకరికా పత్రరచనా శిల్పకళను ప్రదర్శించి నా 3 కన్నుల స్వామిపైన నా మనస్సు లగ్నమై వర్ధిల్లుగాక. 8 నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫురత్కుః నిశీథిని తమః ప్రబంధబంధుకంధర నిలింప నిర్జరీధర్స్తనోతు కృత్తిసింధురః కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః. అర్థం సర్వజగత్తు యొక్క భారాన్ని తనపై ఉంచుకున్నవాడు, చంద్రుని ధరించి శోభించేవాడు, సురగంగను తనయందు కలవాడు, కారు మబ్బులు చెలరేగ చుట్టుముట్టిన అమావాస్య నాటి అర్ధరాత్రమందలి చిమ్మచీకట్లను ముద్దగా చేసి ఇక్కడ బంధించినారా అన్నట్టు ఉన్న నల్లని కంఠం కలవాడు అయిన మహాదేవుడు మాకు సకల సిరులు ఇచ్చువాడు. 9 ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమప్రభా విలంబికంట కందలీరుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గచ్చిదాంధచ్చిదం తమంతకచ్చిదం భజే. అర్థం వికసించిన నల్లకలువ పూల మధ్య మూలభాగం ఎంత నల్లని కాంతిని విరజిమ్మునో అంత నల్లదనముతో ప్రకాశించు కంకము గలిగ మన్మథుని హరించినవాడు, త్రిపురములను సంహరించినవాడు, భవబంధహరుడు, సంసారహారి, గజదనుజారి,
అంధకాసురుని చీల్చి చెండాడిన శూలపాణి అయిన శివుడికి నేను మొక్కేదను. 10 అగర్వ సర్వమంగళ కళాకదంబమంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. అర్థం: సర్వమంగళ కళావిలాసములతో కదంబ పూల నుండి వచ్చే తేనెల గుబాళింపులకు గండుతుమ్మెదవలె ఆసక్తుడై ఉన్న ప్రభువు, మన్మథుని హరించినవాడు, త్రిపురములను సంహరించినవాడు, భవబంధహరుడు, సంసారహారి గజదనుజారి అంధకాసురుని చీల్చి చెండాడిన శూలపాణి, యముడిని అదుపుచేసినవాడు అయిన ఆ శివుడికి నేను మొక్కేదను. 11 జయత్వద భ్రవి భ్రమ భ్రమద్భుజంగ మస్వ సద్వినిర్గమత్ క్రమస్ఫురత్కరాళ ఫాలహవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమి ధ్వనన్ మృదంగతుంగ మంగళధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః. అర్థం: వేగంగా చరిస్తూ సర్పములు చేసే బుసల శ్వాసలకు, మరింతగా రాజుకుని ఎగసిపడే అగ్ని కీలలతో ఉన్న నుదురు గల రుద్రునకు, ధిమి ధిమి అను మద్దెల సమున్నత మంగళధ్వనులకు తగినట్లుగా అడుగులు వేయుచు ప్రచండముగా తాండవించు శివునకు జయమగుగాక. 12 దృషద్విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తిక స్రజోర్గరిష్క రత్నలోష్కయోన్హ సుహృద్విపక్ష పక్షయోన్హ తృష్ణారవింద చక్షుషోన్హ ప్రజామహీ మహేంద్రయోన్హ సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. అర్థం: కటికనేలను, హంసతులిక తల్పమును సర్పమును, చక్కని ముత్యాలదండను మహారత్నమును, మట్టిబెడ్డను, గడ్డిపరకను, సామాన్య ప్రజలను, సకల భూమండలాధీసుడైన మహారాజును, మిత్రపక్షమును, శత్రుపక్షమును అన్నింటినీ సమప్రవృత్తితో తిలకించుచున్న శివుడికి నేను ఎప్పుడూ సేవ చేసుకుంటాను. 13 కదా నిలింపనిర్జరి నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతిన్హ సదా శరహస్థమంజలిం వహన్ విముక్తలోల లోచనో లలాటఫాలలగ్నకః శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం. అర్థం: గంగానది ఒడ్డున ఆశ్రయం ఏర్పాటు చేసుకుని, చిత్తమున గల దురాలోచనలను విడిచి, చంచల దృష్టిని స్థిరంగా చేసి, నుదుటి మధ్య నా మనసు నిలిపి, శివనామ మహామంత్రమునుచ్చరించు తరించే మహాభాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో. 14 ఇమం హి నిత్యమేవ ముక్తముత్త మోత్తమం స్తవం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతం హరే గురో సుభక్తిమాసు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుసంకరస్య చింతనం. అర్థం: నిత్యము ఈ స్తోత్రము చదివినను, అర్థము స్మరించినను, వివరించి పలికినను మానవుడు శుద్ధుడగును. వాడు మహాశివ భక్తుడగును. శివశక్తి సంపాదనకు వేరుదారి లేదు. శరీరధారుల అజ్ఞానము సదా శివ ధ్యానముచ్చే మాత్రమే నశించును. 15 పూజావసాన సమయే దశవక్త్రగీతం యః శంభుపుజనపరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః. అర్థం: ప్రదోషకాలమున శివపూజా పరిసమాప్తియందు ఎవరు అయిన శివార్చనాపరమైన రావణకృతమైన స్తుతిని పఠించునో వానికి శివానుగ్రహముచే రథగజతురంగములతో సదా సుప్రసన్నయైన స్థిర సంపదలు సిద్ధించును.